దగ్గర నుంచి మనకు సర్టిఫికేట్ తీసుకోవచ్చు. రెండో క్యాండిడేట్ ఏంటంటే ఉదాహరణకి సాయి కుమార్ ఉన్నాడు. ఆయన క్లాస్ లోపల కూర్చుంటాడు అని అనుకుంటాం. జస్ట్ సాయి కుమార్ మనసు లోపల ఉన్నటువంటి ఇంకో క్యాండిడేట్ ఆయన కుదుటగా ఉంటే వీడు కూర్చుంటాడు. మనసు మంచుకుంటే గోడు తినడం కానీ, పక్కోడిని రక్కడం కానీ, పక్కంతో డిస్టర్బెన్స్ చేయడం కానీ, ఎటువంటి పైశాచికమైనటువంటి పనులకు ప్రేరణ కలిగాడు. ఎప్పుడు మన మనసును మన ఆధీనంలో ఉంచుకోవాలి. అదొకటి. ఇల్లీగల్గా నేను చెప్పామంటే ప్రతిదీ కూడా ఇక్కడ మనసు ఎక్కడైతే గ్రహిస్తుందో మీరు సమాజంలోకి వెళ్ళిన తర్వాత మన చేష్టలు, మన మాటలు, మన భాష, మన సంస్కృతి, మన కృత్యాలు ఎదుటివాడి మనసును నొప్పించేటువంటి పద్ధతిలో కూడా ఉండకూడదు. ఇది భారత రాజ్యాంగ శాస్త్రానికి ఉల్లంఘించినట్టు. ఎందుకంటే సభ్య సమాజంలో మనకు ఉన్నటువంటిది శీలం ప్రధానం. శీలం అంటే ఇంగ్లీష్ లోపల ఏం చెప్తారు? క్యారెక్టర్. తెలుగులో కూడా శీలం. దాన్ని ఇంకా కొంచెం మోటివేట్ చేస్తే క్రమశిక్షణ. శీలం లేకపోతే అభివృద్ధి ఉండదు. శీలం లేకపోతే బండి పడుతుంది. శీలం అంటే నట్టు మొదట్లో సరిగ్గా లేకపోతే